హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఓకే, మనం నిన్నటి క్లాసులో ఎక్కడి దాకా చెప్పుకున్నాము అని అంటే శాసనాలు చెప్పుకున్నాం, ఇంపార్టెంట్ శాసనాలు చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈరోజు క్లాస్ ఏంటి అని అంటే గ్రంథాల గురించి, అంటే కాకతీయుల యొక్క శాసనాలు చెప్పుకున్నాం కదా, కాకతీయుల గురించి తెలిపే శాసనాలు అన్నీ చెప్పుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్ ఏంటంటే సేమ్ అదే అనమాట, కాకపోతే ఈరోజు బుక్స్ చెప్పుకుంటాం, కాకతీయుల గురించి ఏ గ్రంథాలు చెప్పుకుంటూనే ఈరోజు క్లాస్ అనమాట. ఓకేనా? రైట్. మీకు తెలుసు, మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లోనే చెప్పిన, ఏమని చెప్పినా మనకు ఆధారాల చరిత్ర అనేది ఎలా బయటపడుతుంది, ఒకటి ఏమని త్రవ్వకాలలో బయటపడ్డా అంటే ఆర్కియాలజీ సోర్సెస్, రెండు గ్రంథాల ద్వారా. ఒకటి మనం ఏంది ఆర్కియాలజీ సోర్స్ అంటే ఇన్స్క్రిప్షన్స్ ఆధారంగా కాకతీయుల గురించి చదువుకున్నాం. ఇప్పుడు బుక్కుల ద్వారా అంటే గ్రంథాలు, ఏ గ్రంథం కాకతీయుల గురించి తెలుపుతుంది, ఏ గ్రంథం ఏం చెప్తుంది అనే టాపిక్ ఈరోజు అనమాట. ఓకే, పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి, ఇంకా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనమ్మా? రైట్. లిటరసీ సోర్స్ ఏందమ్మా? లిటరసీ సోర్స్ అనమాట. లిటరసీ సోర్స్ గ్రంథాలు అన్నమాట. కాకతీయ లిటరసీ సోర్సెస్ అనేవి పెట్టుకోండి. ఓకేనా? లిటరసీ సోర్సెస్. రైట్ అమ్మ. ఫస్ట్ బుక్ మనం ఏం చూద్దాము అని అంటే క్రీడాభిరామం గ్రంథం చూసుకుందాం. ఏందమ్మా? క్రీడాభిరామం. ఈ క్రీడాభిరామం అనే గ్రంథం ఎవరు రాసిండ్రు? వింటున్నావా నువ్వు? వింటున్నావాలనే ఉంది ఆన్సర్. వినుకొండ వల్లభచారి. ఎవరమ్మా? దిస్ బుక్ వాస్ రిటన్ బై, దిస్ బుక్ వాస్ ఎవరమ్మా? రిటన్ బై ఎవరమ్మా? వినుకొండ. ఏందమ్మా? వినుకొండ వల్లభచారి. వినుకొండ వల్లభచారి రాశారు. అస్సలు ఈ బుక్ ఏమి చెప్తుంది మనం చూద్దాం. ఇట్స్ సేయింగ్ అబౌట్ ద సోషల్ అండ్ ఎకనామిక్ ఆఫ్ కాకతీయస్. సోషల్ అంటే వాళ్ళ యొక్క రూలింగ్, వాళ్ళ యొక్క సమాజం గురించి, సమాజం మరియు ఆర్థికం గురించి తెలిపే గ్రంథం ఏది అని అంటే క్రీడాభిరామం అన్నమాట. ఇట్స్ సేయింగ్ అబౌట్ కాకతీయ. ఎవరి గురించి అమ్మా? కాకతీయాస్ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్. కాకతీయుల యొక్క సోషల్ అంటే ఏంది? వాళ్ళ యొక్క పరిపాలన విధానం మరియు ఇంకేంది వాళ్ళ యొక్క ఆచారాలు, అండ్ ఎకనామిక్ అంటే వాళ్ళ యొక్క ఆర్థికం గురించి తెలుపుతుంది అనమాట. ఏ గ్రంథం? క్రీడాభిరామం. రాసిందెవరు? వింటున్నావా లేదా? దీంట్లోనే ఉంది ట్రిక్. వింటున్నావా? వినుకొండ వల్లభచారి. రైట్. ఇంకా ఏముంది సార్ అని అంటే అమ్మ ఈ గ్రంథంలో ఓరుగల్లు యొక్క విశిష్టత గురించి కూడా ఉంది. ఓరుగల్లు గురించి కూడా ఉంది. ఏందమ్మా? ఓరుగల్లు. ఓకే, రైట్. అసలు ఈ ఓరుగల్లు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తా, వినండి. నేను చెప్పుడు కాదు, ఆ బుక్లోనే ఉంది. ఓరుగల్లు అనేది తమిళ్ వర్డ్. ఏం వర్డ్ అమ్మ ఇది? తమిళ్ వర్డ్ అనమాట. తమిళ్ లాంగ్వేజ్ నుంచి తమిళ్ వర్డ్ అనమాట. ఏం వర్డ్ అమ్మ ఇది? తమిళ్ వర్డ్. తమిళ్ లాంగ్వేజ్ నుంచి మనకి ఓరుగల్లు అని వచ్చింది. యాక్చువల్లీ ఇది ఎలా వచ్చింది సార్ అని అంటే ఓరుగల్లు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఓరుకల్లు. ఏందమ్మా? ఓరుకల్లు. ఈ ఓరుకల్లు నుంచే మనకి ఏమైంది సార్ అని అంటే ఓరుగల్లు అయింది అమ్మా. ఏమైంది? ఈ ఓరుకల్లు నుంచే మనకి ఏమైంది సార్? ఓరుగల్లు అయింది అనమాట. తమిళ్ పదం అనమాట. ఓకేనా? అసలు ఎలా అయింది సార్ ఇది అని అంటే మన తెలుగు పండితులు, మన తెలుగు రచయితలు ఉంటారు కదా, వాళ్ళు ఓరుకల్లుని ఓరుగల్లుగా మార్చేశారనమాట. అంటే తెలుగులో మనకు ఉంటుంది ఓరుగల్లు అనేది ఏ సంధి అని అంటే మీరు చెప్పాలి. ఏ సంధి అమ్మ? గసటప సంధి అంటారు కదా, గసటప సంధి అని అంటారు కదా. తెలుగు మీడియంస్ మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు అర్థమయ్యేటట్టు చెప్తా నేను. గసటప సంధి అనమాట ఓరుగల్లు అనేది. ఓరుకల్లు నుంచి గసటప సంధిగా మార్చేసి ఈ ఓరుకల్లుని, కళ్ళు అంటే మీరు అనుకునే కళ్ళు కాదు నాన్న, నేను చెప్తా ఓరుకల్లు అంటే ఏంది, ఓరుగల్లు అంటే ఏంది. ఓకేనమ్మా? రైట్. ఓరు అంటే ఏంది అంటే చెప్తే చూడండి అమ్మా. ఓరు అని అంటే ఏంది, గల్లు అని అంటే ఏంది, ఓరు అంటే ఏంది, కళ్ళు అంటే ఏందో చెప్తా. ఓరు అని అంటే ఏక ప్లస్ కళ్ళు అని అంటే ఏంది, మీరు అనుకునే కళ్ళు కాదు, ఆ కళ్ళు వేరా, ఈ కళ్ళు వేరా. ఈ కళ్ళు ఏంది అంటే శిల. కళ్ళు అంటే ఏందమ్మా? శిల. రెండు కలిపితే ఏమవుతుంది? ఏకశిలా నగరం. ఏందమ్మా? ఏకశిలా నగరం. సో ఓరు కళ్ళు నుంచే ఓరుగల్లు అయింది. ఓరుగల్లు యొక్క అర్థం ఏమిటి, మీనింగ్ ఏంది అంటే ఏకశిలా నగరం. ఏకశిలా నగరం
ఏందమ్మా ఏకశీల నగరం ఏది అని అంటే ఏమని చెప్పాలండి ఏకశీల నగరం ఏది అని అంటే ఏమని చెప్పాలి ఏకశీల నగరం ఏదో కాదు ఓరుగల్లు అని చెప్పాలి అర్థమైందా ఏ సంధి నుంచి వచ్చింది మనకి అని అడిగితే గసటప సంధి అని చెప్పాలి ఓకేనా సో ఓరుగల్లు అనేది ఓరు కల్లు నుంచి వచ్చింది ఓరు కల్లు అనేది తమిళ్ పదం ఓకేనా రైట్ ఫ్రమ్ దట్ వర్డ్ from Orkallu it's become the Orgallu. Orgallu, what is the meaning of Orkallu anna Orgallu anna అర్థం ఏంది అని అడిగితే మనకి ఎగ్జామ్లో ఏమని పెట్టాలి ఏకశీల నగరం అని పెట్టాలి ఓకేనా రైట్ ఇంకా ఏముంది సార్ ఈ గ్రంథంలో అని అంటే నేను చెప్తా చూడండి అమ్మా అయితే ఈ ఓరుగల్లులో 2 మార్కెట్లు ఉన్నాయంట మార్కెట్లు అంటే 2 సంతలు ఉన్నాయంట మీకు తెలుసు కదా మంగళవారం మీ ఊర్లో సంత జరుగుతుంది బుధవారం మా ఊర్లో సంత జరుగుతుంది బుధవారం మా పక్కింటోళ్ళ మా పక్కి ఊర్లో ఇంకొక సంత జరుగుతుంది అలా మన ఊర్లో అందరి ఊర్లో సంతలు జరుగుతాయి కదా అట్లనే ఈ కాకతీయ డైనెస్టీలో 2 సంతలు ఉంటాయంట ఎన్ని 2 మార్కెట్స్ ఆర్ దేర్ అంటే ఎన్ని మార్కెట్స్ ఉంటాయమ్మా సార్ మీకెట్లా తెలుసు సార్ మీరు ఉన్నారా సార్ అప్పుడు అంటే నేను లేను నువ్వు లేవు ఎవరం లేవు చెప్పేటోళ్ళం ఎవరం మనకు ఆ బుక్లో ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నా ఓకేనా రైట్ ఈ 2 మార్కెట్లు ఏంది సార్ అంటే 1 2 చెప్పినా కదా రైట్ నేను చెప్తే చూడండి ఒకటి ఏంది అని అంటే ఓరుగల్లు సంత ఏందమ్మా ఓరుగల్లు సంత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం రాసుకోవాలి నాన్న ఓరుగల్లు మార్కెట్ అని రాసుకోవాలి స్టైల్గా ఓరుగల్లు మార్కెట్ ఓరుగల్లు సంత ఒకటి రెండవది ఏంది సార్ అని అంటే చెప్తా చూడండి ఓరుగంటి మలి సంత మార్కెట్ ఓరుగంటి మలి సంత మార్కెట్ వింటున్నారు కదా ఒకటేమో ఓరుగల్లు సంత రెండవది ఏంది సార్ అని అంటే ఓరుగంటి మలి సంత మార్కెట్ దీనిలో స్పెషల్ ఏంది సార్ చెప్పండి సార్ అంటే నేను చెప్తా చూడండి అమ్మా ఈ ఓరుగల్లు మార్కెట్ లేదు ఈ ఓరుగల్లు సంత అనేది ఎవరి కోసం ఉందంటే కేవలం రాజుల గురించే ఈ మార్కెట్ కింగ్స్ మాత్రమే ఈ మార్కెట్లోకి వెళ్ళాలి నీలాంటి నాలాంటి వాళ్ళు పోతే రానియర్ కాదు కదా గేటు బయటకు కూడా రానియర్ అనమాట ఏ మార్కెట్లో ఈ ఓరుగల్లు సంత మార్కెట్లో రెండవది ఏంది సార్ అంటే ఓరుగంటి మలి సంత మళ్ళీ గిన్నెలు ఎవరు వస్తారంటే ఇలా మనం పోవచ్చు మీరు నేను సాధారణమైన ప్రజలందరూ పోవచ్చు అనమాట అర్థమవుతుందా ఎవరు అని అంటే పబ్లిక్ పోవచ్చు అనమాట అంతే కదా ఇంకొక విషయం చెప్పాలంటే ఓరుగంటి మలి సంత అనే మార్కెట్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఊరు బయట ఉంటుంది అనమాట ఊరు బయట అంటే సిటీ అవుట్స్కర్ట్స్ ఎక్కడ ఉంటుంది సిటీ అవుట్స్కర్ట్స్ మంచిగా సిటీ అవుట్స్కర్ట్స్కి పోయి మంచిగా మార్కెట్ పోయి ఎంజాయ్ చేసి వస్తారు పబ్లిక్ వీళ్ళేంది రాజ్యంలోనే ఓరుగల్లు అదే ప్రాంతంలోనే ఏముంటుందమ్మా మార్కెట్ ఉంటుంది అనమాట అంతే కదా మళ్ళీ ఇప్పుడు రాజులు వేరే దగ్గర పోయి చేయాలనుకో ఏ రాజు వచ్చి చంపుతాడో తెలియదు వాళ్ళకి సెక్యూరిటీ కావాలి మళ్ళీ అదొక ఖర్చు అదే ఈ లోకల్నే పెట్టుకున్నాం అనుకో ఆ ఖర్చు అంతా తప్పుతుంది కదా అవునా కదా మళ్ళీ ఖర్చు ఎక్కువ పెరిగింది అనుకో పన్నులు వేయాలి ఎవరి మీద మనలాంటి ప్రజల మీద అందుకని లోకల్నే పెట్టుకొని మంచిగా తెలివిగా ఆలోచించి లోకల్నే పెట్టుకున్నారు పబ్లిక్ ఏంది ఊరు బయట పెట్టిర్రు ఎంత దూరం మనలాంటి వాళ్ళు ఎంత దూరమైనా పోతాం అవునా కదా ఫర్ ఎగ్జాంపుల్ సీఎంని తీసుకోండి మీరు పిఎంని తీసుకోండి సీఎం ఈ ఊరు నుంచి వేరే ఊరికి ఏదైనా సభకు పోవాలంటే ఎన్ని వ్యాన్లు ఎంత డీజిల్ ఖర్చు ఎంత సెక్యూరిటీ ఫుడ్ కొన్ని వేలు ఖర్చు అవుతాయి వేలు కాదు లక్షలు ఖర్చు అవుతాయి అదే ఆయన్ని అయిందనుకో మీటింగ్ ఆ డబ్బులన్నీ తగ్గినట్టే కదా సో అట్లా అలా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఈ రాజులు ఈయన లోకల్ వేసుకొని పబ్లిక్కి బయటకు పంపించారు ఎంజాయ్ చేసి రాపోవడానికి అయితే ఈ ఓరుగంటి మలి సంతలో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కాదు ఒక స్పెషల్ ప్రోడక్ట్ దొరుకుతుంది ఆ ప్రోడక్ట్ ఏంది అని అంటే నేను చెప్తా చూడండి అమ్మ ఏందబ్బా అది దొరికేది అని అంటే సుసురకేతకం సుసురకేతకం అనండి ఇంగ్లీష్ మీడియం సుసురకేత లేదా సుసురకేత అనే ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది ఆ ప్రోడక్ట్తో ఏం పని ఉంది సార్ ఏంది సార్ అంటే అది ఒక హెయిర్ రిమూవల్ క్రీమ్ అనమాట ఏం క్రీమ్ అమ్మా ఇది హెయిర్ రిమూవల్ క్రీమ్ రేపు ఎగ్జామ్లో అడుగుతారు సుసురకేతకం అనేది ఏ మార్కెట్లో దొరుకుతుంది ఏ మార్కెట్ అమ్మ మీరు దొరికే సూపర్ మార్కెట్లో కాదు ఓరుగంటి మలి సంత మార్కెట్లో దొరుకుతుంది గుర్తుంచుకోండి ఏంది సుసురకేతం లేదా సుసురకేతకం
ఓకేనమ్మా రైట్. సుసురకేత్ లేదా సుసురకేతకం అనేది ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఓరుగంటి మలి సంతలో దొరుకుతుంది. ఇది పబ్లిక్, ఇది కింగ్ది. ఓకే, మనకి ఈ గ్రంథం చెప్తుంది. ఈ గ్రంథం ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు. నెక్స్ట్ గ్రంథానికి పోదాం. నెక్స్ట్ గ్రంథం ఏంది సార్ అని అంటే అదే గ్రంథం. ఎన్నోది? రెండోది. ఏంది సార్ చెప్పండి సార్ రెండోది అంటే చెప్తున్నా వినండి. ప్రతాప, వినండి అమ్మ, ప్రతాపరుద్ర, ప్రతాపరుద్ర యశోభూషణ్. ఏంది రాసుకుంటారు కదా అందరూ? యశోభూషణ్, యశోభూషణం, ప్రతాపరుద్ర యశోభూషణం. లేదా దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంది సార్ అదంటే ప్రతాపరుద్రీయం. ఏందమ్మా? ప్రతాప రుద్రీయం, ప్రతాప రుద్రీయం అన్నమాట. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? ఎవరు రిటర్న్ చేశారు? ఎవరు రాశారమ్మా? ఎవరు రిటర్న్ చేశారు? ఇట్ వాస్ రిటర్న్ బై, చెప్పాలి ఎవరమ్మా? విద్యానాథుడు. ఎవరమ్మా? విద్యానాథుడు. విద్యానాథుడు. విద్యానాథుని యొక్క బిరుదులు ఏందో చెప్తే వాళ్ళకి నేను చాక్లెట్ ఇస్తా. చెప్పండి ఏందో విద్యానాథుని యొక్క టైటిల్? ఏమొద్దులే, నేనే చెప్తా, నాకే చాక్లెట్ ఇవ్వండి మీరు. రైట్. విద్యానాథుని యొక్క టైటిల్ ఏంది అనగా చెప్పాలి. ఆంధ్ర అగస్త్యుడు. ఏందమ్మా? ఆంధ్ర అగస్త్యుడు. ఆంధ్ర అగస్త్యుడు అని ఎవరిని అంటాం? ఈయనని ఎవరిని? గిడి ఉంది కదా విద్యానాథుడిని అంటాం, అవునా కదా? ప్రతాపరుద్రీయం అనే గ్రంథం ఎవరు రాశారు అంటే ఏమని పెట్టాలి? విద్యానాథుడు. సరే కానీ ఈ బుక్లో ఏముంటుంది చెప్పండి సార్ అంటే చెప్తా వినండి. అమ్మ ఈ బుక్లో ఏముంటుంది అని అంటే వీళ్ళ యొక్క ఫ్యామిలీ నేమ్ గురించి ఉంటుంది. ఏముంటుందమ్మా? ఫ్యామిలీ నేమ్ గురించి ఉంటుంది. వీళ్ళ యొక్క వంశం పేరు అనేది ఎలా వచ్చిందో ఉంటుంది. ఎలా వచ్చిందంటే వీళ్ళంట ఒక దేవతని పూజిస్తారంట. ఏ దేవతని ఇప్పుడు చెప్తే చూడండి. దే వర్షిప్. దే అంటే ఎవరు ఇక్కడ? మనం ఇంగ్లీష్ సార్ అంటారు కదా, ఇలా హీ అంటే ఎవరు, దే అంటే ఎవరు అని. దే అంటే ఇక్కడ కాకతీయ అని. ఓకే, దే వర్షిప్ ద కాకతీ. ఏందమ్మా? కాకతీ దేవత. ఏ దేవతని? కాకతీ గాడెస్ని పూజిస్తారంట. అసలు ఈ కాకతీ అంటే ఎవరు సార్ అంటే అమ్మ కాకతీ అంటే ఎవరో కాదమ్మా. కాకతీ అని అంటే ఎవరు అని అంటే దుర్గాదేవి. ఎవరమ్మా? దుర్గాదేవి లేదా శక్తిదేవి. దుర్గాదేవి లేదా శక్తిదేవిని ఏమంటారు? కాకతీ అని అంటారు. గుర్తుంచుకోండి. సో వీళ్ళు కాకతీ అనే దేవతని పూజించారు కాబట్టి వీళ్ళ పేరు ఏమని వచ్చిందంట? వీళ్ళ యొక్క ఫ్యామిలీ నేమ్ ఏమొచ్చిందంట? వీళ్ళ యొక్క ఫ్యామిలీ నేమ్ ఏంది? వీళ్ళ యొక్క వంశం పేరు ఏందమ్మా? కాకతీయ అని వచ్చిందంట. కాకతీయ ఒక అర్థమైంది మీకు చాలాసార్లు చెప్పిన, నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. గుమ్మడి పండు ఎందుకంటారు కూడా మీకు తెలుసు, అవునా కాదు? ముందు చెప్తా ఎందుకంటారు. రైట్. దుర్గాదేవి. సరే సార్, మరి కాకతీ దేవిని పూజించుర్రు కాబట్టి దుర్గాదేవి కాబట్టి వీళ్ళకి ఏమొచ్చింది? కాకతీయ అనే నేమ్ వచ్చింది. అర్థమైందా? కాకతీ దేవతని పూజిస్తారు కాబట్టి ఇలాగ కాకతీయ అని వచ్చిందని ఉంది. దేంట్లో? యోగి బుక్కులో. ఏ బుక్కు? ప్రతాపరుద్ర యశోభూషణ్ లేదా ఏమనాలి? ప్రతాపరుద్రీయం అనే గ్రంథం అన్నమాట. ఇంకా ఏముంది సార్ ఈ బుక్కులో అని అంటే చెప్తా చూడండి అమ్మా. ఇంకో తెలుగులో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే తెలుసా? కాకతమ్మ. ఏముంటుంది? కాకతమ్మ. కాకర్తమ్మ కాకర్తి నామ. కాకతమ్మ కాకర్తి నామ. వింటుర్రా? కాకతమ్మ కాకర్తి నామ. గుర్తుంచుకోండి. కాకతమ్మ కాకర్తి నామ. దుర్గమ్మ. నెక్స్ట్ ఏంది? దుర్గమ్మ. కాకతమ్మ. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మీరు గుర్తుంచుకోవాలని, ఎగ్జామ్లో వస్తాయి మీకు. కాకతమ్మ కాకర్తి నామ. దుర్గమ్మ భజేయంతి. ఏంది? భజేయంతి. ఇది ఏంది? ఇది కాకతీయం. ఏమని ఉంటుంది? కాకతీయం.
కాకతమ్మ, కాకర్తినామ, దుర్గమ్మ, భజేయంతి, ఇది కాకతీయమని కూడా ఏ గ్రంథంలో ఉంటుంది అని అంటే చెప్పాలి మీరు. ప్రతాపరుద్రీయం అనే గ్రంథంలో ఉంది. అందుకనే వీళ్ళని ఏమని అంటాం? కాకతీయులు అని అంటాం. చూడండి, కాకర్తినామ అని ఉంది, దుర్గమ్మ. మీకు చెప్పిన కదా కాకతీయ అంటే ఎవరో కాదు, దుర్గమ్మ అని. ఇది కాకర్తీయం, ఇది కాకతీయ డైనెస్టీ, అంతే. కాకతీయ అని పేరు ఇట్లా వచ్చిందనమాట. ఇది ఎందులో ఉంది అని అడుగుతాడు. ఇది ఏ గ్రంథంలో ఉంది అని అడుగుతాడు. ఏమడుగుతాడమ్మా? ఇది ఏ గ్రంథంలో ఉంది అని అంటే మీరు పెట్టండి, ప్రతాపరుద్రీయం అనే గ్రంథంలో ఉందని. ఇంకా ఏమన్నా ఉందా సార్ ఈ బుక్లో చెప్పండి సార్ అంటే, ఇంకా ఉందమ్మా చెప్పాలి. రుద్రమాదేవి. ఏందమ్మా? రుద్రమాదేవి. ఏ దేవి? రుద్రమాదేవి అలియాస్ స్వీటీ లేదా అనుష్క, ఆమె గురించి ఉంటుంది. రుద్రమాదేవి వర్సెస్ ఎవరికి జరిగిందంట యుద్ధం? సేవన మహాదేవుడు. ఎవరమ్మా? సేవన మహాదేవుడు. సేవన మహాదేవుడికి ఏం జరిగిందంట? యుద్ధం జరిగిందంట. అసలు ఈ సేవన మహాదేవుడు ఎవరు సార్? ఈమె మాకు తెలుసు, రుద్రమాదేవి అంటే అనుష్క, అవునా కదా? ఈమె కాకతీయ డైనెస్టీ. ఈయన ఏ డైనెస్టీ సార్ అంటే ఈయన యాదవ కింగ్ అనమాట, యాదవ డైనెస్టీ కింగ్ అనమాట. ఈ రుద్రమాదేవి వర్సెస్ సేవన మహాదేవునికి భయంకరంగా యుద్ధం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అని అంటే కింద మీద పడి కొట్టుకుంటారనమాట. ఎవరెవరు? రుద్రమాదేవి మరియు సేవన మహాదేవుడు. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చెప్పండి మరి మీకు తెలిస్తే. అమ్మా, ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారమ్మా? ఎవరు గెలుస్తారు? రుద్రమాదేవియే గెలుస్తారు. రుద్రమాదేవి అంట తరిమి కొడుతుందంట ఎవరిని? సేవన మహాదేవుని. ఎక్కడ? ఏ ప్లేస్ దాకా? దేవగిరి ప్రాంతం. ఏదమ్మా? దేవగిరి ప్రాంతం వరకు తరిమి కొట్టి, దేవగిరి ప్రాంతం వరకు తరిమి కొడితే, అక్క ఊకో అక్క, నన్ను కొట్టాక అన్నాడంట. ఎవరు? ఈ మహాదేవుడు. సరే అక్క అన్నావు కదా, మళ్ళీ అక్కకి కట్నం ఇయ్యవా అంటది. సరే అక్క, ఏ ఊకో, ఇంకా నన్ను కొట్టడం ఆపు, నేను డబ్బులు ఇస్తాను, నన్ను వదిలే అంటది. సరే నాకు డబ్బులు నేను వదిలేస్తా అంటది. అట్లా ఈయన మహాదేవుడు ఎంత డబ్బులు ఇచ్చిందంట ఎవరికి? 1 కోటి స్వర్ణాలు. ఎన్ని? 1 కోటి స్వర్ణాలు ఇచ్చిందనమాట. ఎన్ని కోటి? 1 కోటి స్వర్ణాలు ఇచ్చిందంట. 1 కోటి స్వర్ణాలు ఇస్తే ఇంకా వదిలేసిన పో నిన్ను అని చెప్పేసి వదిలేసింది. ఎవరు? మన అనుష్క అనమాట. ఎవరు? మన రుద్రమాదేవి అలియాస్ అనుష్క లేదా స్వీటీ, ఎవరైనా అనుకోండి. ఎంత ఇచ్చిండు డబ్బులు? 1 కోటి స్వర్ణాలు. వాస్ గివెన్ టు ఎవరికి ఇచ్చిండు? రుద్రమాదేవికి 1 కోటి స్వర్ణాలు ఇచ్చిందనమాట. ఇస్తే ఇంకా సరే పోరా పో అని చెప్పేసి వదిలేసింది. ఇదంతా స్టోరీ మీకు ఎట్లా తెలుస్తారంటే గా బుక్లో ఉంది చెప్తున్నా. అర్థమైందా? రైట్ అమ్మ, మంచిగా చదువుకోవాలి మీరు. మంచిగా చదువుకుంటే మీకు వస్తుంది. రైట్. నెక్స్ట్ ఏంది సార్ అని అంటే నీతి సార బుక్. ఏం సారం అమ్మ? నీతి సారం. మూడోదే కదా, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3వది నీతి సారం. ఈ నీతి సారం గ్రంథం ఎవరు రాశారు సార్? రుద్రదేవుడు. ఇట్ వాస్ రిటర్న్ బై అబ్జర్వేషన్లో రాసుకోవాలి మీరు మంచిగా. ఇట్ వాస్ రిటర్న్ బై, మీరు మంచిగా రాసుకోవాలి. ఇది రాసింది రుద్రదేవుడు అని పెట్టాలి. నేను ఇట్లా బాణం గుర్తు పెట్టినా కదండి, మీరు కూడా బాణాలు ఇంకా ఏ సింబల్ పెట్టారు, మంచిగా రాసుకోవాలి. అబ్జర్వేషన్ లాగా రాసుకోవాలి నోట్స్ అనేది. మీరు సివిల్స్ రాసిన యూజ్ అవుతుంది ఇది. ఇట్ వాస్ రిటర్న్ బై ఎవరని చెప్పినమ్మ మీకు? రుద్రదేవుడు. ఇట్లా అబ్జర్వేషన్తో రాసుకోవాలి మీరు ఒక్కొక్కటి. టైటిల్ ఏంది? రుద్రదేవుడి ఒక టైటిల్ చెప్పండి. మీలో కానీ ఎవరన్నా ఈ టైటిల్ కానీ చెప్తే నేను వాళ్ళతోని షాయి ఆపిస్తా వాళ్ళకి. చెప్పండి అమ్మ. విద్యాభూషణుడు. ఏందమ్మా? విద్యాభూషణుడు. ఈ విద్యాభూషణుడు అనే బిరుదు ఎవరిది? టైటిల్ ఎవరిది? రుద్రదేవుడిది. ఇది ఏముంటుంది సార్ ఈ గ్రంథంలో? ఏముంటుంది సార్ అంటే ఇగో ఏముండదు, ఇంకా అదే ఉంటుంది. ఏముంటుంది? రూలింగ్ ఆఫ్ కాకతీయ డైనెస్టీ. కాకతీయ యొక్క డైనెస్టీ యొక్క పరిపాలన విధానం ఉంటుంది.
కాకతీయుల యొక్క పరిపాలన విధానం గురించి తెలిపే గ్రంథం ఏది అంటే నీతిసారం. నీతిసారమేనా సార్ అంటే కాదు, ఇంకొక సారం కూడా వస్తుంది, మీకు చెప్తా చూడండి, దీని తర్వాతనే వస్తుంది. ఏం సారం సార్? సకల నీతి సారం. ఏందమ్మా? సకల నీతి సారం. ఈ సకల నీతి సార గ్రంథాన్ని ఎవరు రాశారు మనకి కావాలి? ఇట్ వాస్ రిటర్న్ బై, చెప్పాలి, అనిపిస్తుంది కదా, ఇట్ వాస్ రిటర్న్ బై మదికి సింగన. ఏందమ్మా? మదికి సింగన, మదికి సింగన్న అన్నమాట. రైట్. ఎవరు రాసిర్రు ఈ బుక్? మదికి సింగన అనే వ్యక్తి రాసిందనమాట. ఈ గ్రంథంలో ఏముంటుంది సార్ అంటే గదే నీతి సారంలో ఉన్నదే ఉంటుంది. ఇందులో కూడా ఏమని రాసుకోవాలి మనం? ఇట్స్ సే అబౌట్ ద రూలింగ్ ఆఫ్ కాకతీయస్. సేయింగ్ ఏందమ్మా? రూలింగ్ ఆఫ్ కాకతీయ. రూలింగ్ ఆఫ్ కాకతీయ గురించి కూడా ఉంటుంది ఇలా ఈ సకల నీతి సారం. ఇంకా ఉందా సార్ అంటే ఇంకొక నీతి వస్తుంది చూడండి. ఇప్పుడు నీతి శాస్త్ర ముక్తావళి. ఏందమ్మా? నీతి శాస్త్ర ముక్తావళి. నీతి శాస్త్ర నీతి శాస్త్ర ముక్తావళి. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? బద్దెనా. ఎవరమ్మా? బద్దెనా. ఈ గ్రంథం రాసింది ఎవరు అని అంటే బద్దెనా. ఈ గ్రంథం ఏం చెప్తుంది సార్ అని అంటే ఈ నీతులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ నీతులన్నీ రూలింగ్ ఆఫ్ ఏం చెప్తుందమ్మా? రూలింగ్ ఆఫ్ కాకతీయ. కాకతీయుల యొక్క పరిపాలన గురించి చెప్తుంది అన్నమాట. ఏ బుక్? నీతి శాస్త్ర ముక్తావళి. ఈ గ్రంథం రాసింది ఎవరు? బద్దెన. ఏం తెలుపుతుంది కాకతీయుల గురించి? ఈ గ్రంథంలో ఏముంది అంటే వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఉంది అనమాట. దీని తర్వాత ఇంకేమైనా నీతి ఉందా సార్ అని అంటే ఇంకా నీతి బుక్కులు అయిపోయినాయి అమ్మ. ఇప్పుడు ఇంకొక బుక్ గురించి చెప్పుకుందాం. ఆ బుక్ ఏంది సార్ అని అంటే పండిత రాజ్య చరిత్ర. ఏందమ్మా? పండిత మంచిగా రాస్తున్నాగండి. పండిత రాధ్య ఏందమ్మా? రాధ్య చరిత్ర. పండిత రాధ్య చరిత్ర. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? ఇది మనకి కావాలి. ఇట్ వాస్ రిటన్ బై ఎవరమ్మా? సోమనాథుడు. ఏ సోమనాథుడు సార్? మా ఇంటి పక్కన ఉండే సోమనాథుడు అంటే కాదమ్మా, పాల్కూరి. ఏందమ్మా? పాల్కూరి సోమనాథుడు. పాల్కూరి సోమనాథుడు. మంచిగా రాలేదా ఇది? ఇగో మంచిగా రాసి చూడండి. ఇగో పాల్కూరి సోమనాథుడు అంట ఈ బుక్కు రాసిందంట. ఏ బుక్కు? పండిత రాధ్య చరిత్ర. ఓకేనా? ఈ గ్రంథం ఏం చెప్తుంది అని అంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ పాల్కూరి సోమనాథుని యొక్క బిరుదు కావాలి కదా మనకి. రేపు ఎగ్జామ్లు అడుగుతారు పాల్కూరి సోమనాథుడి యొక్క బిరుదు ఏంటి చెప్పండి అని అంటే అప్పుడు మనం చెప్పాలి. ఏమని చెప్పాలమ్మా? తెలంగాణ ఆది కవి. ఏమని చెప్పాలి? తెలంగాణ ఆది కవి అని చెప్పాలి మనం. ఓకేనా? గుర్తుంచుకోండి. రైట్. ఇంకా ఏముంది సార్ అంటే మల్లికార్జున పండితుని గురించి ఉంటుంది. దిస్ బుక్ సే అబౌట్ ద నేను చెప్తా ఆగండి, మీరు టెన్షన్ పడకండి. మల్లికార్జున పండితుడు ఎవరు? ఇప్పుడు గాడికే వస్తాను, టెన్షన్ తీసుకోవద్దు మీరు ఎవరు. దిస్ బుక్ సే అబౌట్ ద మల్లికార్జున. ఎవరమ్మా? మల్లికార్జున పండిత్. ఓకేనమ్మా? ఈ మల్లికార్జున పండిత్ ఎవరు? ఈ మల్లికార్జున పండిత్ యొక్క లైఫ్ స్టోరీ గురించి ఉంటుంది. ఏందిగా లైఫ్ స్టోరీ? అసలు మల్లికార్జున పండితుడు గురించి ఏమి ఉంటుంది ఇప్పుడు మనం అది చూసుకోవాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తా చూడండి అమ్మా. ఈ మల్లికార్జున పండితుడు ఎవరైతే ఉన్నాడో, పండితుడు అని ఉంది కదా, ఎవరైతే ఉన్నాడో ఈయన ఒక బ్రాహ్మణ్ అన్నమాట. ఎవరమ్మా? అర్థమవుతుందా? ఈయన ఒక బ్రాహ్మణ్ అన్నమాట. కానీ
ఈయన బ్రాహ్మణ అయినా కూడా ఈయన ఎవరిని పూజిస్తాడు అని అంటే శివుడిని పూజిస్తాడు. ఈ మల్లికార్జున పండిట్ బ్రాహ్మణ అయినా హీ వర్షిప్ ద సెకండ్ పాయింట్ మీరు స్టార్ మార్క్ పెట్టుకొని తర్వాత నెక్స్ట్ పాయింట్లో రాయాలి. నేను రాసినట్టు షార్ట్కట్లో రాయొద్దు, మీరు మంచి అబ్జర్వేషన్లలో రాసుకోవాలి. ఏమని చెప్పాలమ్మా? హీ వర్షిప్ ద శివ. శివ అంటే తెలుసు కదా మీకు, శివుడు తెలుసు కదా. శివునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. శైవిజం, శివుడిని ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటారు? శైవిజం. హూ వాజ్ అ నాన్ ఆరియన్ గాడ్? శివుడు. ఈ మన భారతదేశంలోనే పురాతనమైన మతం ఏది అంటే శైవిజం. అవునా కాదా? రైట్. ఆరియన్స్ హూ వాజ్ అ నాన్ ఆరియన్ గాడ్ అన్న శివుడే. ఆరియన్స్ టైంలో శివుణ్ణి ఏమనేవాళ్ళు అని అంటే రుద్ర. ఇవన్నీ గుర్తులు పెట్టుకోవాలి మీరు. ఇట్లాంటి మంచి మంచి పాయింట్లు చెప్పినప్పుడు పక్కన ఇట్లా స్టార్ మార్క్ పెట్టుకొని పెట్టుకోవాలి, నన్ను చూస్తూ ఉండొద్దు మీరు. రైట్. ఏందమ్మా ఈయన ఏం వర్షిప్ చేస్తాడమ్మా? శివుణ్ణి వర్షిప్ చేస్తాడు. గుర్తుంచుకోండి, ఈయన మల్లికార్జున పండితుడు ఒక బ్రహ్మణుడు, కానీ ఈయన ఎవరిని వర్షిప్ చేస్తాడు? శివుణ్ణి. అయితే ఇలా రాజ్యానికి ఒకడు వస్తాడు. ఎవరు? బుద్ధరాధనుడు. బుద్ధరాధనుడు అనే ఒక వ్యక్తి వస్తాడు. ఈ బుద్ధరామనుడు ఎవరు సార్ అని అంటే అమ్మా, ఈయన ఎవరో కాదమ్మా, ఈయన ఒక బుద్ధిస్ట్ అనమాట. ఏ డైనెస్టీ నుంచి వస్తాడు సార్? ఇది మనకి ముఖ్యం. ఏంది అని అంటే ఏ డైనెస్టీ నుంచి వస్తాడో మనకు కావాలి. అమ్మ ఈ బుద్ధరామనుడు ఏ డైనెస్టీ నుంచి వస్తాడు అని అంటే చాళుక్య డైనెస్టీ నుంచి వస్తాడు. అమ్మ ఏందమ్మా? ఈ కేమ్ ఫ్రమ్, అనిపిస్తుందా? ఈ కేమ్ ఫ్రమ్, ఇది జరగాలనా? రైట్. ఈ కేమ్ ఫ్రమ్ చాళుక్య డైనెస్టీ. చాళుక్య డైనెస్టీ నుంచి వస్తాడు. ఎవరు? ఈ హీరో. ఎవరు హీరో? ఈ రాధనుడు. రాధనుడు. ఈ రాధనుడు ఎక్కడి నుంచి వస్తాడు అని అంటే చాళుక్య డైనెస్టీ నుంచి వస్తాడు. ఈయన ఎవరు అని అంటే ఈయన ఒక బుద్ధిస్ట్ రిలీజియన్. ఎవరైనా బుద్ధ సన్యాసి అంటే ఒక బుద్ధిస్ట్ మాంక్ అనమాట. బుద్ధుని గురించి ప్రచారం చేస్తూ ఉండే వ్యక్తి అనమాట. ఎవరు? ఈయన ఈ బుద్ధరాధనుడు. అయితే ఈయన ఎవరికి వస్తాడు? ఏడికి వస్తాడు? కాకతీయ డైనెస్టీకి వస్తాడు. అయితే ఈయన ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో ఈ కాకతీయ డైనెస్టీకి, ఈయన ఉన్నాడు కదా మన పండితుడు, మల్లికార్జున పండితుడి యొక్క స్టూడెంట్స్ రానియరు. ఎవరిని? ఈయనని. ఎవరిని? ఈ బుద్ధరాధను. ఎందుకు అని అంటే ఈయన బుద్ధిస్ట్ మాంక్ కాబట్టి ఈయన ఏం చేస్తాడు? ఈ స్ప్రెడ్డింగ్ ద బుద్ధిజం. ఈయన ఏం స్ప్రెడ్ చేయనీకి వచ్చిర్రు? బుద్ధిజం స్ప్రెడ్ చేయనీకి వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఎవరైతే మల్లికార్జున పండితుడి యొక్క స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఈయనని రానియరనమాట. ఓకేనా లేదా? అయితే రానియరనమాట. రానియకపోతే ఏమవుతుంది? పెద్ద గొడవ అయిపోతుంది. నువ్వు ఎందుకు వస్తావు మా దగ్గరికి, మేమంతా శివుని యొక్క భక్తులం, అది ఇది అని అంటారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఎవరి దగ్గరికి పోతుంది? మల్లికార్జున పండితుడి దగ్గరికి పోతుంది. ఇట్లా ఎవరో వచ్చిర్రంట సార్, బుద్ధరాధనుడు అంట, మళ్ళీ మేము మేము రాణిస్తలేము అది ఇది అని అంటాడు. అవునా? ఎందుకు రాణిస్తలేవు? రమ్మని చెప్పు. రేపు ఆయనను నేను ఇద్దరం పోటీ పెట్టుకున్నాం అంటే మతపరమైన పోటీ అనమాట. ఏం పరం ఇది? రిలీజియస్ వార్. మతపరమైన పోటీ అనమాట. ఎవరెవరికి జరుగుతుంది మతపరమైన పోటీ? ఎవరికి జరుగుతుందమ్మా? బుద్ధరాధనుడికి. ఎవరికమ్మా? బుద్ధరాధనుడికి. ఎవరికమ్మా? బుద్ధరాధనుడికి. ఓకేనా? వస్తుందా మేడం? బుద్ధరాధనుడికి. వర్సెస్ బుద్ధరాధనుడు వర్సెస్ ఎవరికమ్మా? మల్లికార్జున పండితుడికి. వీళ్ళిద్దరు రిలీజియస్. ఇది ఏం వార్ అంటే ఇది ఒక రిలీజియస్ వార్, మతపరమైన గొడవ. మీరు ఇంటే పెట్టుకోండి, రిలీజియన్ వార్ అని పెట్టుకోండి. రిలీజియన్ వార్ అనమాట. ఓకేనమ్మా? రైట్. అయితే ఇంకా రేపు అనగా ఇంకా ఏముంటుంది అని అంటే ఇంకా రేపు మీటింగ్ అనమాట. ఈ ఇద్దరు ఇంకా మనం నువ్వో నేను థర్డో పీడో
తెలుసుకోవాలని చెప్పి ఇద్దరికి ఒకరోజు పెట్టుకుందాం, మనం రేపు పెట్టుకుందామని వర్సెస్ ఇద్దరికి ఉంటే ఏం చేస్తారు అని అంటే, ఈ యుద్ధం జరగక ముందే మల్లికార్జున పండితుడు ఉంటాడు కదమ్మా, స్టూడెంట్స్ వచ్చి మల్లికార్జున పండిత్ యొక్క స్టూడెంట్స్ వచ్చి బుద్ధరాధనుని చంపేస్తారు. ఎవరు చంపేస్తారమ్మా? బుద్ధరాధనుని చంపేస్తారు. అసలు యాక్చువల్లీ ఏంది అని అంటే నేను చెప్తా చూడండి స్టోరీ. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి బుద్ధరాధనుడు మల్లికార్జున పండిత్ ఇద్దరు పక్క పక్క కూర్చుంటారు. కూర్చొని వారు జరుగుతూ ఉంటుంది. వారంటే ఏంది, అటు శివుని గురించి ఇతని చెప్తాడు, నేను చెప్తా ఉన్నది చెప్తా. హిస్టరీ అమ్మ ఇది, హిస్టరీ కాబట్టి అంతే. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అంటే ఉన్నది చెప్పాలి, ఫ్యాక్ట్ చెప్పాలి. మల్లికార్జున పండితుడు ఆయన గురించి చెప్తుండు, శివుని గురించి చెప్తుండు. ఈ బుద్ధరాధనుడు ఎవరి గురించి చెప్తున్నాడు అని అంటే గౌతమ్ బుద్ధుని యొక్క గురించి చెప్తా ఉండు. ఇద్దరు చెప్పుకుంటా ఉంటే ఈయనకు తెలిసిపోతుంది, ఎవరికి? మల్లికార్జున పండితుడికి తెలిసిపోతుంది. ఏంది, నేను ఓడిపోతున్నా. మల్లికార్జున పండితుడు ఏం చేస్తాడు? ఓడిపోతుంటాడు అనమాట. ఈయననే గెలుస్తుంటాడు. ఎవరు? బుద్ధరాధనుడు అన్ని మాటలు ఈయన చెప్పడం అది చెప్పడం గెలుస్తుంటే ఈయన ఏం చేస్తాడంటే మల్లికార్జున పండితుడు ఆయన స్టూడెంట్స్ ఉంటారు కదా, పక్కకు సాయిగా చేస్తారనమాట, ఏషియర్ రవాణి అని. అయితే ఏం చేస్తారమ్మా, బుద్ధరాధనుడు వాస్ కిల్డ్ బై హిస్ స్టూడెంట్స్, వాస్ కిల్డ్ బై హిస్. అర్థమైందా మీకు స్టోరీ? ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. మనం హిస్టరీ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నట్టు కాదు. దెబ్బతిన్న నాకేం లేదు, అది మీ చదువు, మీ గురించి నేను చెప్పేది, ఓకేనా? అయితే ఏంది రైట్, నెక్స్ట్ పేజ్లో రాద్దాం. ఇదంతా ఎందుకు మనకి ముసుగులో గుద్దులాట రబ్ చేయడం రాయడం, గిట్లా రాసేయచ్చు కదా. ఓకే రైట్. ఇప్పుడు మల్లికార్జున పండితుడు స్టూడెంట్స్ కిల్లుదా ఎవరినమ్మా? బుద్ధరాధనుడు మల్లికార్జుని యొక్క స్టూడెంట్స్ ఎవరిని చంపేస్తాడు అంటే ఈ బుద్ధ రాధనుని చంపేస్తాడు అనమాట. ఓకేనా? రైట్. ఇదంతా ఏ బుక్లో ఉంది సార్ అని అంటే, ఏ బుక్లో ఉంది ఇదంతా ఏ బుక్లో ఉంది? మనం చూసుకున్నాం కదా మా బుక్ పేరు ఇదే కదా, పండిత రాధ్య చరిత్ర. ఇగో పండిత రాధ్య చరిత్ర, ఇంకా పండితుని గురించే ఉంది కదా. రైట్. అయితే ఇప్పుడు ఈ విషయం, ఏ విషయం? బుద్ధరాధనుడు చనిపోయిన విషయం చాళుక్య రాజుకు తెలుస్తుంది. అక్కడ ఏ రాజుకు తెలుస్తుంది? చాళుక్య రాజుకు తెలుస్తుంది. చాళుక్య కింగ్ వచ్చి, ఎవరు? చాళుక్య కింగ్ కేమ్. చాళుక్య రాజుకు తెలుస్తుంది. ఇంకా ఊరుకుంటాడు. ఇంకా చాళుక్య రాజు ఆయన కూడా బుద్ధిస్టే. ఆయన ఊరుకుంటాడా? ఇట్లా మా బుద్ధిస్టు మా మావుని చంపినవంట అని చెప్పి వస్తాడు. ఊరుకుండా వస్తాడు, గుర్రం వేసుకొని వచ్చి ఆయన కళ్ళు వీకి పడేస్తాడు. ఎవరమ్మా? చాళుక్య కింగ్ చాళుక్య కేమ్ టు హిస్ టు కాకతీయ డైనస్టీ. ఏడికి వస్తాడు? కాకతీయ డైనస్టీకి వచ్చి మన మల్లికార్జున పండితుడి యొక్క, ఎవరిదమ్మా? మల్లికార్జున పండితుడు. ఈ మల్లికార్జున పండితుడి యొక్క కళ్ళు పీకేస్తారు. ఏం పీకేస్తారమ్మా? ఐస్ వాస్ టేకెన్ అవుట్. ఐస్ వాస్ టేకెన్ అంటే ఏం చేస్తారంటే కళ్ళు పీకి పడేస్తాడు. ఇంకొకసారి నువ్వు చెయ్యి ఇప్పుడు అని. రైట్. పీకి పడేయంగానే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఏమవుతాడు? ఈయన బ్లైండ్ అయిపోతాడు. ఎవరు? ఇంకొక ఈ మల్లికార్జున పండితుడు ఏమవుతాడు? బ్లైండ్ అవుతాడు. అయితే ఒకరోజు రాత్రి పండుకున్న తర్వాత అందరి కళలు వస్తాయి కదా, ఈయనకు కూడా కళలు వచ్చి శివుడు అంట ప్రత్యక్షమై, ఇంకొకసారి నువ్వు ఇట్లాంటి తిక్క గొడవలు, మతపరమైన గొడవలు పెట్టుకోకూడదు, సరేనా, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి అతనికి కళ్ళు ఇచ్చిందంట. ఎవరికి? మల్లికార్జున పండితుడికి ఏమిచ్చిందంట? కళ్ళు అనేది ఇచ్చిందంట. ఏమిచ్చిండు? మళ్ళీ ఎవరిచ్చిర్రంట? లార్డ్ శివ. ఎవరమ్మా? శివుడు అంటే ఏమిచ్చిండమ్మా? గేవెన్ ఐస్ టు మల్లికార్జున పండిత్.
మల్లికార్జున పండితుకు ఏం చేస్తారంటే కలలో కనిపించి ఆయన శివభక్తుడు కాబట్టి శివ 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 అని రోజు అనుకుంటా ఉంటే ఒకరోజు శివుడే ప్రత్యక్షమై ఇదిగో నీ కళ్ళిస్తున్న ఇంకోసారి తిక్క గొడవలు పెట్టుకోవద్దు, అందరూ ఒకటే, మనం అందరం ఒకటే అని చెప్పి ఆయన కళ్ళిచ్చిండంట. కళ్ళిస్తే ఇంకా శివునికి ఏదో ఒక మేలు చేయాలి కదా, ఇంకా ఆయన ఏం చేస్తారంట, మల్లికార్జున పండిత్ ఏడికి పోతారంట, మల్లికార్జున టెంపుల్కి వెళ్తాడంట. కళ్ళు రాగానే ఏడికి పోతాడు, మల్లికార్జున పండిత్ went to మల్లికార్జున టెంపుల్. ఎట్ శ్రీశైలం. మల్లికార్జున టెంపుల్ అర్థమైందా? శ్రీశైలంలో ఉన్న మల్లికార్జుని ఆలయానికి వెళ్తాడు ఎవరు? ఈ మల్లికార్జున పండితు అని. మనకి ఇదంతా ఏ గ్రంథంలో ఉంది? ఏ గ్రంథంలో ఉందమ్మా? ఈ గ్రంథంలో, ఇప్పుడు చెప్పే గ్రంథంలోనే. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాకతీయుల కాలంలో బుద్ధిజం అనేది ఉందా అని అంటే లేదు. కాకతీయ టైంలో బుద్ధిస్ట్ రిలిజన్ వాస్ టోటల్లీ డిస్ట్రాయిడ్. అవునా కదా? ఎవడో ఒకడు వచ్చిండు అని అంటేనే అని పొట్టు కొట్టి పాపం చంపేసిర్రు అందరు కలిసి. అవునా కదా? సో కాకతీయుల కాలంలో మనకి బుద్ధిజం అనేది లేదు. దెర్ ఈస్ నో బుద్ధిజం. ఏమని చెప్పాలి మనం? దెర్ ఈస్ నో బుద్ధిజం. బుద్ధిజం ఇన్ కాకతీయ టైం పీరియడ్. కాకతీయుల కాలంలో బుద్ధిజం అనేది ఉందా? లేదు. ఒక ఎగ్జాంపుల్ ఏంది అని అంటే ఇదే. అవునా కదా? రైట్. అర్థమైందమ్మా స్టోరీ? రైట్. బుద్ధ రాధనుడిని చంపేస్తారు. వీళ్ళ యొక్క స్టూడెంట్ మల్లికార్జున పండితుని యొక్క స్టూడెంట్స్. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? తర్వాత ఆయన కళ్ళు ఇస్తారు. ఎవరిస్తారు? శివుడు ఇస్తాడు. ఇదే అమ్మ ఈ గ్రంథంలో ఉంది అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ గ్రంథం ఏంది అని అంటే అమ్మ బసవ పురాణం. 7వదే కదా? బసవ పురాణం. బసవ పురాణం అనేది ఎవరు రాశారు? ఇట్ వాస్ రిటర్న్ బై ద పాల్కూరి సోమనాథుడు. ఇది కూడా ఆయనే రాసిందా అంటే ఆయనే రాసిండు. ఎవరు రాసిండ్రమ్మా? పాల్కూరికి సోమనాథుడు. మళ్ళీ ఈ గ్రంథం ఏం చెప్తుంది సార్ అని అంటే అమ్మా ఏం లేదమ్మా, కాకతీయుల కాలంలో ఉన్న మహిళల గురించి తెలుపుతుంది. దిస్ బుక్ సే అబౌట్ ద కాకతీయాల్లో ఉన్న మహిళల గురించి ఏం చెప్తుందమ్మా? ఉమెన్స్ గురించి. దిస్ బుక్ సేయింగ్ అబౌట్ ద ఉమెన్స్ ఇన్ కాకతీయ డైనస్టీ. సమాజం. ఇట్స్ సేయింగ్ అబౌట్ ద సమాజం గురించి అంటే కాకతీయుల కాలంలో ఉమెన్స్ యొక్క సమాజం, ఉమెన్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క విధి విధానాల గురించి తెలుపుతుంది అనమాట. తెలుగులో చెప్పాలంటే ఎవరి గురించి? కాకతీయుల కాలంలో ఉండే మహిళల గురించి. మనం ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్లో చూసుకుంటామమ్మా. ఇప్పుడు ఏంటంటే ఈ బుక్లో ఏముంది కాకతీయుల గురించి మనకి ఇంపార్టెంట్. తర్వాత మన కింగ్స్ అయిపోయిన తర్వాత, అడ్మినిస్ట్రేట్ అయిపోయిన తర్వాత రూలింగ్లో మనకు వస్తుంది ఉమెన్స్ అనే వాళ్ళకి రెస్పెక్ట్ ఉందా లేదా, అసలు రిలీజియన్ అనేది వీళ్ళకి వర్ణ వ్యవస్థ అనేది ఉందా లేదా అని మనం అప్పుడు చూసుకుందాం. ఒకటేసారి అయితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కొద్ది కొద్దిగా ఏం చేయాలి? నేర్చుకోవాలన్నమాట. అన్నాన్ని మొత్తం మనం అన్నం వేసుకున్న తర్వాత మధ్యలో పట్టుకొని తింటామా, లేదంటే సైడ్ నుంచి కొద్దిగా తింటామా? సో మనం ఏదైనా చదివేటప్పుడు కొద్దిగా చదవాలి. అంతా కావాలని ఒకటేసారి మీదేసుకోవద్దు, పడిపోతావు. రైట్ అమ్మా. ఇంకా ఏముంటుంది సార్ అంటే వీరశైవ రిలీజియం గురించి ఉంటుంది. సేయింగ్ అబౌట్ ద బసవేశ్వరుడు. బసవేశ్వరుడు ఎవరమ్మా? ఏందమ్మా ఎవరి గురించి ఉంటుంది? వీరశైవిజం అంటే ఏం లేదమ్మా. వీరశైవిజ రిలీజియన్ అంటే ఏం లేదమ్మా. వీళ్ళనే ఏమంటాము అని అంటే వీరశైవిజం. ఈ వీరశైవిజం రిలీజియన్ ఏమంటారు అంటే లింగాయత్స్ అంటాం. ఏమంటారమ్మా? లింగాయత్ల గురించి ఉందన్నమాట. లింగాయత్ ఫాలోవర్స్. ఏందమ్మా? లింగాయత్ల గురించి ఉంది. లింగాయత్ ఫాలోవర్స్ అనమాట.
లింగాయత్ వాళ్ళు కూడా శివుణ్ణే పూజిస్తారు, కాకపోతే వీర శైవ రిలీజియం అంటారు, వాళ్ళని ఏమంటారు లింగాయత్తులు అంటారు అనమాట. ఓకే, లింగాయత్తుల గురించి కూడా ఏ గ్రంథంలో ఉంది మనకి అని అంటే మనం ఏమని చెప్పాలి, భస్మ పురాణం అని చెప్పాలి. ఓకేనమ్మా. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ లింగాయత్స్? లింగాయత్ యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే బసవేశ్వరుడు అని చెప్పాలి. ఏమని చెప్పాలి, బసవేశ్వరుడు. రైట్ అమ్మా. నెక్స్ట్ ఇంకే గ్రంథం గురించి ఉందమ్మా, దశకుమార చరిత్ర. ఏం గ్రంథం అమ్మ? ఎనిమిదోదేనా 9వ? 8వ. దశకుమార చరిత్ర. దశకుమార చరిత్ర ఈ బుక్ ఎవరు రాసిర్రో మనకు కావాలి. ఇట్ వాస్ రిటర్న్ బై, ఎవరు రాసిర్రమ్మా? రిటర్న్ బై కేతన ఇన్ తెలుగు. తెలుగులో రాసింది కేతన. మళ్ళీ సాంస్క్రిట్లో రాసింది ఎవరు సార్ అంటే దండి. సాంస్క్రిట్లో దీన్ని ఎవరు రాసిర్రు ఒరిజినల్గా? సాంస్క్రిట్లో ఎవరు రాసిర్రు? దండి. దండి వాస్ అమ్మ దశకుమార చరిత్ర అనేది సాంస్క్రిట్లో రాసింది దండి, తెలుగులో రాసింది కేతన. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కేతన ఈ గ్రంథంలో ఏముంటుంది సార్ అమ్మ? డ్రెస్సింగ్ స్టైల్ ఆఫ్ ఏందమ్మా? డ్రెస్సింగ్ స్టైల్ ఆఫ్ ఎవరి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఆఫ్? నీ డ్రెస్సింగ్ స్టైలా, నా డ్రెస్సింగ్ స్టైలా? మన డ్రెస్సింగ్ స్టైల్ కాదమ్మా, డ్రెస్సింగ్ స్టైల్ ఆఫ్ కాకతీయాస్ డైనస్టీ. కాకతీయ ఏందమ్మా? కాకతీయ ఉమెన్. డ్రెస్సింగ్ స్టైల్ ఆఫ్ కాకతీయ ఉమెన్స్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ గురించి చెప్తుంది. ఓకేనమ్మా, రైట్. అర్థమైందా? కాకతీయుల కాలంలో ఉమెన్స్ యొక్క డ్రెస్సింగ్ గురించి చెప్తుంది అనమాట. అంత స్పెషలా సార్ కాకతీయుల ఒక డ్రెస్సింగ్ అంటే? అవును, మరి నువ్వు ఏదైతే ఇప్పుడు కాళ్ళకి మెట్టతోని పైన బొట్టు దాకా పెట్టుకుంటున్నావు అదంతా కాకతీయుల స్టైలే. చీర కట్టుకుంటున్నాం కదా ఇప్పుడు మనం అందరం, అదంతా కాకతీయుల స్టైలే. కాకతీయుల నుంచే మనకి మహిళలు ఏదైతే డ్రెస్సింగ్ చేసుకుంటుర్రో, ఇంత పెద్ద రూపాయి బిల్లు అంత బొట్టు పెట్టుకుంటుర్రో, పెద్ద పెద్ద నక్లేసులు కానీ హారాలు కానీ ఈ నుంచి ఈ దాకా వేసుకుంటే హారాలు కానీ అవన్నీ ఏ నుంచి వచ్చినాయి అంటే కాకతీయుల కాలం నుంచే వచ్చినాయి అనమాట. అమ్మాయిలు పెట్టుకుంటే లిప్స్టిక్ కూడా ఆ కాలం నుంచే వచ్చింది అని అడిగితే అన్నీ అవునా కాదా? ఇప్పుడు మీరే కాదా పెట్టుకుంటేది, ఆ కాలం నుంచే పెట్టుకుంటున్నారు అనమాట అమ్మాయిలు. ఏందమ్మా చూడండి, బుక్కులనే ఉంది డ్రెస్సింగ్ స్టైల్ ఆఫ్ కాకతీయ ఉమెన్స్ అని. ఏ బుక్కులో ఉంది మనకి? దశకుమార చరిత్ర. తెలుగులో రాసింది ఎవరు? కేతన. అండ్ సాంస్క్రిట్లో రాసింది ఎవరు? దండి. కేతన రాసిన బుక్కులు ఇంకా చెప్పాలన్నా సార్ అంటే ఎందుకు సార్ ఈ ఒక్క బుక్కే సార్ మళ్ళీ తర్వాత చెప్పండి సార్ అంటే తర్వాత ఎందుకు, ఇప్పుడే చెప్తా చూడండి. కేతన ఇంకా ఏం బుక్ రాసిందో చెప్తా చూడండి అమ్మ. కేతన ఏం రాసిన అంటే చరిత్ర ఏందమ్మా? కయూరబాహు చరిత్ర. కయూరబాహు చరిత్ర అనే గ్రంథం కూడా రాసిండు. ఎవరమ్మా? కేతన. ఏం గ్రంథం అమ్మ? కయూరబాను. ఏ బాను అమ్మ? ఖైరాద్వాని కాదు, మీరు అదనుకుండేరు. కయూరబాను చరిత్ర గ్రంథం కూడా రాసింది ఎవరు అంటే కేతన. ఈయన అసలు కాకతీయుల గురించి ఈ బుక్ దశకుమార చరిత్ర ఏం చెప్తుంది సార్ అని అంటే డ్రెస్సింగ్ స్టైల్ ఆఫ్ ఏం చెప్తుందమ్మా? డ్రెస్సింగ్ స్టైల్ ఆఫ్ ఉమెన్ డ్రెస్సింగ్ స్టైల్ అనమాట. మీకు చెప్పిన చీర కానీ మెట్టెలు కానీ గాజులు కానీ బొట్టు కానీ అవన్నీ అప్డేట్ కావడం కానీ అలాంటివన్నీ మనం కాకతీయ కాలం నుంచే చూస్తున్నాం అనమాట. ఓకే, ఈ క్లాస్లో మనం 8 చూస్తాం కదా, 8 లిటరసీ సోర్సెస్ చూసాం కదా. సో తర్వాత నెక్స్ట్ క్లాస్లో మిగతాయి కూడా మనం చూసుకుందాం. ఓకేనమ్మా? ఓకే, రైట్. ఐఎమ్ యువర్ భరత్ సార్. ఉంటానమ్మా మరి. రైట్.